హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ గోవర్ధన్ ముఖ్యర్ల. సో మనం ఏదైతే గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి టాపిక్స్ మాట్లాడుతున్నామో, సో అందులో సెవెంత్ వన్ వచ్చేసి సెవెంత్ టాపిక్ ఇది టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి. సో టూరిజం అండ్ హాస్పిటాలిటీకి సంబంధించి యాక్చువల్లీ ఇక్కడ ల్యాండ్ అయితే మనకు డివైడ్ చేయలేదు గవర్నమెంట్. కాకపోతే ఏంటంటే ఇక్కడ వస్తున్న కొన్ని టూరిజంకి సంబంధించి ఏంటంటే ఇక్కడ ఈ ముచ్చెర్ల ఏరియాలో మాత్రం వంతారా గ్రూప్ వాళ్ళు మనకు 230 ఎకరాలల్లో వాళ్ళు వైల్డ్ లైఫ్ శాంక్చురీకి సంబంధించి ఒకటి డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఏదైతే గుజరాత్లో వాళ్ళు మన ఇంతకుముందుకు చేసిన వంతారా గ్రూప్ వాళ్ళు గుజరాత్లో ఏదైతే చేశారో దాని ప్రకారంగా ఇక్కడ కూడా చేయాలని ఒక ప్లాన్లో ఉన్నారు. దాంతోపాటు ఫుడ్ లింక్ అండ్ F&B హోల్డింగ్స్ వాళ్ళు 3,000 కోట్లతోటి ఇక్కడ ఒకటి పెద్దది ఎగ్జిబిషన్ ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ ట్రేడ్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ తీసుకురావడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ ఇంకొక కంపెనీకి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. డ్రీమ్ వ్యాలీ గోల్ఫ్ రీసెర్చ్ వాళ్ళు 1000 కోట్లు ముందుకు వస్తున్నారు. సారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఒక 1000 crores, అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ వాళ్ళు అండ్ పోలిన్ గ్రూప్ టర్కీ, ఫ్లూయిడ్రా ఇండియా. సో ఫ్లూయిడ్రా ఇండియా యాక్చువల్లీ వీళ్ళు క్లారిటీ లేదు వీళ్ళది, ఇది కొంత దీన్ని మీరు మైండ్లో పెట్టుకోమాకండి. ఇంకొకటి శ్రీ హవిషా హాస్పిటాలిటీ అండ్ కామ్నేని గ్రూప్ వాళ్ళు అండ్ విదిరా గ్రూప్ వాళ్ళు. మనం ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే రిదిరా గ్రూప్ వాళ్ళు ఒక మంచి పెద్ద హాస్పిటాలిటీ డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఇక్కడ రిదిరా గ్రూప్ వాళ్ళు చేయబోయేది ఏంటి అని అంటే మేజర్గా ఇక్కడ ఏదైతే మనకి మీర్ఖాన్పేట ఈ ఏరియా ఉందో ఈ ఏరియాలో ఒకటి, దాని తర్వాత యాచారం ఏరియాలో ఒకటి ప్లాన్ చేయబోతున్నారు. ఇది ఒక్కటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రిదిరా గ్రూప్ వాళ్ళు మాత్రం సిద్ధంగా ఉన్నారు, అన్నీ రెడీ చేసుకున్నారు వాళ్ళు. ఈ కామ్నేని గ్రూప్ వాళ్ళు మాత్రం ఎక్కడ మనకు గండిపేట దగ్గర గ్లాస్ హౌస్ గ్రీన్ హౌస్ కన్వెన్షన్ సెంటర్ అని అది తీసుకురాబోతున్నది. ఫ్యూచర్ సిటీకి సంబంధం లేదు. సో ఇక్కడ మేజర్గా మాత్రం ఇక్కడ బాగా కీ రోల్ పోషించేది ఏంటంటే రిదిరా గ్రూప్ వాళ్ళు ఒకటిను అదానీ గ్రూప్ వాళ్ళు, ఈ రెండు మాత్రమే హాస్పిటాలిటీకి సంబంధించి మనకు మంచి ఇన్వెస్ట్మెంట్లు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో ఇది దీనికి సంబంధించి. అట్ ద సేమ్ టైం ఫుడ్ లింక్ హోల్డింగ్స్ వాళ్ళు కూడా F&D హోల్డింగ్స్ వాళ్ళు కూడా 3,000 కోట్లతోటి హాస్పిటాలిటీ డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో హాస్పిటాలిటీ కాబట్టి కొంచెం లిటిల్ బిట్ లేట్ అయినా కానీ మన ఏదొచ్చినా కానీ సుమారు 3 to 5 years పడుతుంది. సో దాని ప్రకారంగానే కొంచెం మనం ముందుకెళ్ళాల్సి వస్తుంది. సో కాబట్టి వెయిటింగ్ పీరియడ్ అనేది కొంత కంపల్సరీ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళొచ్చు. సో దీంతో పాటు ఇంకొకటి ఒకటి ఆస్ట్రేలియాకి సంబంధించిన కంపెనీ సలాం నమస్తే దోశ హబ్, వీళ్ళు 25 కోట్లతోటి వీళ్ళు ఏంటంటే పెద్ద క్యారవాన్ పార్క్ లాగా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలనేది ఒక ప్లాన్లో ఉన్నారు. సో ఈ ఏరియాలో ఒక రకమైన హాస్పిటాలిటీ డెవలప్మెంట్ అయ్యే అవకాశం అయితే ఈ ఫ్యూచర్ సిటీలో కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఈ హాస్పిటల్స్ అనే మొత్తం హాస్పిటాలిటీ అనేది మొత్తం కొంచెం ఇటు క్లోజ్ టు ముచ్చెర్ల సైడ్ ఎక్కువ ఛాన్స్ ఉంది ఆ ముచ్చెర్ల సైడ్ డెవలప్మెంట్ చేయడానికి. ఎందుకు ఇటు సైడే చేస్తారు, మరి ఇటు సైడ్ చేయొచ్చు కదా, సాగర్ హైవే సైడ్ చేయొచ్చు కదా అంటే బేస్ వాళ్ళు తీసుకునేది ఏంటి అని అంటే ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కు దగ్గర, సాగర్ హైవే నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మస్తు లాంగ్ పడుతుంది. కాబట్టి ఇటు సైడ్ కొంత ఎక్కువ అవకాశం ఉంది. దీంతోపాటు కొంత యాచారం నియర్ బై కూడా కొంత ప్లాన్ చేస్తున్నారు. యాచారం కంటే కూడా ముందు ముచ్చెర్ల ప్రాంతాల్లో కొంచెం జరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తున్నాను, మీర్ఖాన్పేట, ఎస్కొత్తూరు, కందుకూరు, ముచ్చెర్ల, కడతాలు ఈ ఏరియా మీద కొంత ఫోకస్ చేయండి. సుమారు మీ దగ్గర 15,000 నుంచి 20,000 బడ్జెట్, 15,000 నుంచి స్టార్ట్ అనుకోవాలి. 15,000 నుంచి అని 30,000-35,000 వరకు బడ్జెట్ ఉంటే కనుక మీరు ఇన్వెస్ట్మెంట్కి ఇటు సైడ్ రావచ్చు. ఇన్వెస్ట్మెంట్ నేను చాలా వరకు ఇన్వెస్ట్మెంట్ కొత్తూరు నుంచి అని ఎస్కొత్తూరు జంక్షన్ నుంచి ఇటే చెప్తున్నాను. కిందికి అంటే ఎస్కొత్తూరు బిఫోర్ అంటే తుక్కుగూడ నుంచి అని ఎస్కొత్తూరు బిట్వీన్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చా అని అంటే అది నా దృష్టిలో అది ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదు, అది మన అవసరానికి కిందకి వస్తుంది. మనం అక్కడికి ఇల్లు కట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆ ఏరియాలో 50,000 గజం, 60,000 గజం ఉన్నాయి, 40,000 గజం ఉన్నాయి. సో 40,000, 50,000 పెట్టి తీసుకునేది నా దృష్టిలో అది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు, అది మన నీడ్ అవుతుంది. 15,000 నుంచి 20,000 లోపు ఇన్వెస్ట్మెంట్ అని అంటాను నేనైతే. 20,000 గజం లోపు తీసుకునేదని ఇన్వెస్ట్మెంట్ అంటాను. 20,000 దాటి అవతలకి వెళ్తున్నామంటే అది మన ఇప్పటికిప్పుడు మన అవసరం అంటే ఇల్లు కట్టుకోవడానికి చేసుకోవడం కోసం అయితే మాత్రమే నేను దాన్ని కన్సిడర్ చేస్తానన్నమాట. సో ఇది టూరిజంకి సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్. సో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, 9390487807. థ్యాంక్ యూ సో మచ్.